ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా స్మార్ట్ ఫోకస్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం ఐటీ సెక్టార్ ఒక కీలకమైన మార్పు దశలో ఉంది. 2026 నాటికి టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆర్థిక పరిస్థితుల వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మరియు సవాళ్లను కింద వివరించాను. శీర్షిక: సాఫ్ట్వేర్ రంగంలో మారుతున్న సమీకరణాలు. ఐటీ ఉద్యోగుల సవాళ్లు 2026. 1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేషన్ భయం. గతంలో కేవలం శారీరక శ్రమతో కూడిన పనులు మాత్రమే యంత్రాల వల్ల పోతాయని అనుకునేవారు. కానీ ఇప్పుడు జెనరేటివ్ ఏఐ ప్రభావంతో కోడింగ్, టెస్టింగ్ మరియు డేటా అనలిటిక్స్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలకు కూడా ముప్పు ఏర్పడింది. కోడింగ్ ఆటోమేషన్. ఏఐ టూల్స్ వేగంగా కోడ్ రాయగలగడంతో జూనియర్ డెవలపర్ల అవసరం తగ్గుతోంది. ఉద్యోగ కోతలు. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెంచుతూ మానవ వనరులను తగ్గిస్తున్నాయి. నైపుణ్యాల అంతరం. స్కిల్ గ్యాప్. సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది అనే రోజులు పోయాయి. నిరంతర అభ్యాసం. ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నిపుణుల కొరత ఉంది. ఉద్యోగ సంసిద్ధత. డిగ్రీలు ఉన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. పెరిగిన పని ఒత్తిడి మరియు మానసిక ఆందోళన. ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఉన్నవారితోనే ఎక్కువ అవుట్పుట్ ఆశించడం వల్ల పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది. జాబ్ ఇన్సెక్యూరిటీ. రేపు నా ఉద్యోగం ఉంటుందా అనే భయం ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. డెడ్లైన్స్ పూర్తి చేయడానికి పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేయాల్సి రావడం వల్ల వ్యక్తిగత జీవితం దెబ్బతింటోంది. సైబర్ క్రైమ్ మరియు భద్రతా ముప్పులు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్నే లక్ష్యంగా కొత్త రకం సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అధిక జీతాలు వచ్చే ప్రొఫైల్స్ చూసి నేరగాళ్లు మాయమాటలతో వారిని మోసం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులకు కొన్ని సూచనలు. అప్స్కిల్లింగ్. కేవలం పాత టెక్నాలజీలపై ఆధారపడకుండా ఏఐ సంబంధిత టూల్స్ వాడటం నేర్చుకోవాలి. సాఫ్ట్ స్కిల్స్. క్లిష్టమైన సమస్యల పరిష్కారం, ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి. ఆరోగ్యం. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా మెడిటేషన్ వంటి అలవాట్లను చేసుకోవడం మంచిది.